రీసెంట్గా మీరు ఆస్ట్రేలియాకి స్టూడెంట్ వీసాస్ అప్లై చేశారా? స్టూడెంట్ వీసాస్ కాకుండా వర్క్ వీసా కానీ, టూరిస్ట్ వీసా కానీ, విజిటర్ వీసా కానీ, ఇంకేదైనా వీసాస్కి అప్లై చేశారా? మార్కెట్లో జరుగుతున్న స్కామ్స్ని మీరు ఖచ్చితంగా గుర్తించండి. చాలామంది కన్సల్టెన్సీస్ ఫ్రాడ్స్ చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏ రీజన్స్ వల్ల చేస్తున్నారు అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో హాల్, వెల్కమ్ టు మై ఛానల్ రాకీ వ్లాగ్స్. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో మీకు పెట్టేసి అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో వచ్చేసి అసలు ఆస్ట్రేలియాకి ఈ మధ్యలో చాలా వీసా రిజెక్షన్స్ అవుతున్నాయి. 60% ఆఫ్ వీసాస్ అనేటువంటివి రీసెంట్ టైమ్స్లో ఆఫ్టర్ కోవిడ్ రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి? ఆ రిజెక్షన్ అవ్వడం వల్ల ఇండియాలో ఉన్నటువంటి కొన్ని కన్సల్టెన్సీస్ అది చాలా అడ్వాంటేజ్గా తీసుకొని స్కామ్స్ చేస్తున్నారు, ఫ్రాడ్స్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. సో అది ఎలా చేస్తున్నారు, మీరు ఆ ఫ్రాడ్స్ని ఎలిమినేట్ చేయడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్. సో కమింగ్ అపాన్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఏరియాలో ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళారనుకోండి. ఫస్ట్ వాళ్ళు ప్రాసెస్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి మీ యొక్క ఫైనాన్షియల్స్ కానీ, మీ యొక్క డిగ్రీ కానీ, లేకపోతే మీ అకాడమిక్స్ కానీ ఎవ్రీథింగ్ అడుగుతారు. సో బేసిక్గా ఆస్ట్రేలియాకి మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది మీ ఫైనాన్షియల్స్. ఎన్ని మంత్స్, 6 months డెఫినెట్లీ మీరు మీ బ్యాంక్లో ఫండ్స్ అనేది డెఫినెట్గా ఉంచాలి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నా కూడా రీసెంట్లీ ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ వాళ్ళు అండ్ కస్టమ్స్ వాళ్ళు వాళ్ళ యొక్క కంట్రీ ఒక దాని క్రెడిబిలిటీ పెంచుకోవడానికి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేటువంటివి పెంచాయి అన్నమాట. అకాడమిక్స్ అవ్వచ్చు, సో స్కిల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కూడా. సో కొంచెం స్ట్రిక్ట్ చేశాయి. సో రిజెక్షన్స్ అనేటువంటివి చాలా అయ్యాయి. సో దానివల్ల మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వీసాస్ అనేటువంటివి తొందరగా అప్రూవ్ అవ్వడం లేదు. సో చాలా రిజెక్షన్స్ అవుతున్నాయి. సో దానివల్ల ఇండియాలో ఉన్న కన్సల్టెన్సీ బిజినెసెస్ సరిగా అవ్వడం లేదు. సో దానికి మన ఇండియాలో ఉన్న కొంతమంది చాలా తెలివి కల వాళ్ళు కదండి. సో సర్టిఫికేట్స్ని ఎడిట్ చేయడము అండ్ ఏవైతే ఎడిట్ చేసేస్తే ఈజీగా నమ్మేస్తారని చెప్పేసి అనుకోవడము, ఇలా వాళ్ళంతటా వాళ్ళే ఒక ఎడిటెడ్ వర్షన్లో ఒక స్టూడెంట్ని నమ్మించడానికి ట్రై చేస్తున్నారు. సో రీసెంట్గా ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్కి ఎలా అవుతున్నాయి అంటే, వాళ్ళు ఆల్ డాక్యుమెంట్స్ లైక్ అకాడమిక్స్ కానీ అన్నీ రెడీ చేసుకున్నారు అనమాట. సో వీసా రిజెక్ట్ అయిపోయింది. సో తెలివిగా కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన సిఓఈ అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్, దాన్ని ఎడిట్ చేసేసి చూడండి మీకు సిఓఈ వచ్చేసింది, మీరు ఇంకా వీసా ఫీజు కట్టేసేయాలి, వీసా ఫీజు కట్టేస్తే మీకు గ్రాంట్ వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. కానీ బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ పేయింగ్ ఫర్ ద ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ కానీ, ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ కానీ. వాళ్ళే ఆ డబ్బులు తీసేసుకొని లేటర్ ఆన్ ఏం చేస్తున్నారు, కొన్ని రోజుల తర్వాత టైం తీసేసుకొని సారీ అండి మీ వీసా రిజెక్ట్ అయింది అని చెప్పేసి స్టూడెంట్కి, పేరెంట్స్కి చెప్పేస్తున్నారు. సో అల్టిమేట్లీ ఏంటి, యాక్చువల్లీ వాడి వీసా కంప్లీట్ అసలు అక్కడ ఏం కాలేదు. సో ఈ రిజెక్షన్స్ అవ్వడం వల్ల వాడి వీసా అసలు అప్లై కూడా చేయలేదు. సో ఇలాంటి సినారియోలో స్టూడెంట్స్ చాలా మంది బ్లేమ్ అవుతున్నారు. అండ్ ఇదొక సినారియో అయితే, కొంతమంది ఏంటి, వాడి వీసా ఆల్రెడీ రిజెక్ట్ అయిపోయింది, ఆ విషయం వాడికి తెలుసు కానీ స్టూడెంట్కి తెలియదు. ఈ ప్రాసెస్లో ఏంటి, స్టూడెంట్ ఆ వీసా వస్తుంది అని చెప్పేసి ఆ పేరెంట్స్ని కానీ ఆ స్టూడెంట్ని కానీ నమ్మిచ్చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, ఫైనాన్షియల్స్కి వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేసుకొని దాన్ని ఇంట్రెస్ట్ ప్రకారంగా చూపించుకొని ఇంకొక 2 months అయితే ఇంట్రెస్ట్ పెరుగుతుంది అని చెప్పేసి సో కన్సల్టెన్సీ వాళ్ళు ఈ టోటల్ కంప్లీట్ గేమ్ని ఆడుతున్నారు అనమాట. సో స్టూడెంట్స్ ఎవరైతే మీరు ఆస్ట్రేలియాకి రావాలి అనుకుంటున్నారో ఆ కన్సల్టెన్సీ ప్రాపర్ కన్సల్టెన్సీయా కాదా, ఆ కాలేజెస్ వాళ్ళు ప్రాపర్గా ఉన్నారా లేదా, ఎవ్రీథింగ్ చెక్ చేసుకోండి. అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఆ వీసా డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది అప్లై చేయండి. ఎందుకంటే వీసా రిజెక్షన్ అన్నప్పుడు వీసా రిజెక్షన్ రీజన్స్లలో వాళ్ళు ప్రాపర్ రీజన్ మెన్షన్ చేయరు.
the terms that we mentioned is not meeting the actual scenario, so that's why we are rejecting your visa అని చెప్పేసి ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ చెప్తుంది. సో ఇక్కడ హై ఛాన్సెస్ ఆఫ్ ఫ్రాడింగ్ అండ్ స్కామ్స్ ఉన్నాయి. అన్ని ఇమిగ్రేషన్ ఏజెంట్స్ అట్లా చేస్తారని నేను అనట్లేదు, కొన్ని ఇమిగ్రేషన్ ఏజెంట్స్ ఉన్నాయి. సో దాని గురించి మీరు కేర్ఫుల్గా డీల్ చేసుకోండి. 6 months డెఫినెట్గా 100% మీ బ్యాంక్ అకౌంట్లో ఫండ్స్ని ఉంచండి. బెటర్ టు గో విత్ లోన్స్. సో ప్రాపర్ లోన్స్ ఉంటేనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో వీసాస్ అప్రూవ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బ్యాంక్ ఏదైతే ఇమిగ్రేషన్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్లో ఉన్న వాళ్ళు కానీ మీ యొక్క బ్యాంక్ మేనేజర్స్కి కాల్ చేసి మీ బ్యాంక్లో ఈ స్టూడెంట్స్ లోన్ తీసుకున్నాడా లేదా అని కూడా కనుక్కుంటున్నారు. అది డెఫినెట్లీ 100% మీరు జెన్యున్గా ఉండండి. అండ్ మోర్ ఓవర్ మీ అకాడమిక్స్ ఏదైతే ఉందో సర్టిఫికేట్స్ చాలా మంది ఎడిట్ చేసుకొని ఆస్ట్రేలియాకి వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అది చేయకండి. మేబీ 1 or 2 years మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. బట్ లేటర్ ఆన్ వాళ్ళు కంప్లీట్గా చెక్ చేసినప్పుడు మాత్రం మీ లైఫ్ ఇండియాలో కాకుండా ఇక్కడ కాకుండా స్పాయిల్ అవుతుంది. సో డోంట్ టేక్ దట్ రిస్క్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు ఖచ్చితంగా 6 above ఉండాలి, ఇంత ముందులాగా కాదు. సో అది కూడా మీరు 100% చేసి పెట్టుకొని మీ డాక్యుమెంట్స్ 100% ఉన్న తర్వాతనే ప్రాపర్గా దాని గురించి అనలైజ్ చేసిన తర్వాత నేను కూడా చాలా వీడియోస్ పెడతాను ఇప్పటి నుంచి. ఇమిగ్రేషన్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, లేటెస్ట్ ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయి, కేర్ఫుల్గా ఏ స్టెప్లో కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి. సో బీవేర్ ఆఫ్ ది స్కామ్స్ అండ్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. Thank you so much for watching this video and please subscribe to my channel. Thank you everyone and all the best for your future. Thank you so much.